సార్ పాపారావు సార్, మొత్తం అంటే అధికార పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీ వర్షన్స్ విన్నారు మీరు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏపీకి రాజధాని లేమి, ఖచ్చితంగా రాజధాని ఉండాలి. బట్ అది అఫ్ కోర్స్ వైసీపీ తన విధానపరమైన నిర్ణయాల్లో 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేద్దాం ఉంది. ఇప్పుడు అంటే మొదటి నుంచి చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 3 ప్రాంతాల్లో కాకుండా కేవలం అమరావతిని డెవలప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ 2763 కోట్ల విలువైనటువంటి పనులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందులో అమరావతికి సంబంధించి కూడా నిధులు కేటాయించబోతోంది. పనులు సంక్రాంతి తర్వాత మొదలవుతాయి. ఏమనిపిస్తోంది సార్? ఎలా విశ్లేషించుకోవచ్చు? ఏమంటారు మీరు? ఇక్కడ సరే వైసీపీ స్టాండ్ వైసీపీకి ఉంది. మొదటి నుంచి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేది మొదలు పెట్టారు. అంతిమంగా దీనిలో సరే అమరావతి దానికి సంబంధించి చర్చలు విభేదాలు కాసేపు పక్కన పెడితే అమరావతికి సంబంధించి తీసేస్తే అసలు అయితే రాజధాని అనేది ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా ఖచ్చితంగా అవసరం అనేది నిర్వివాదం. దానిలో ఈరోజు మీకు వైసీపీ పరిపాలన పూర్తయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజధాని లేదనేది అందరిలో వచ్చినటువంటి జనరల్ టాక్. 3 రాజధానులు అన్నారు కానీ 3 రాజధానుల్లో దేన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు 100% లేవు. విశాఖపట్నాన్ని కూడా వాళ్ళు సరిగ్గా పట్టించుకోవాలా. విశాఖపట్నానికి సంబంధించి దాన్నైనా కొంత రాజధానికి చేసేది. కర్నూలు విషయం అయితే అసలు పూర్తిగానే లేదు. అవునండి. అమరావతి సరే కావాలనా లేదా అనేది అమరావతిని మూలపడేశారు. అంతిమంగా జరిగింది ఏంటంటే 5 సంవత్సరాలు అయ్యే నాటికి ఎక్కడ రాజధాని అనే ప్రశ్న వచ్చి ప్రతి వాళ్ళకి అది ఒక విచిత్రంగా కనపడే పరిస్థితి. అది కూడా ఒక పెద్ద చౌదెబ్బ తీసినటువంటి పరిస్థితి ఈ రోజు. ఎగ్జాక్ట్లీ సార్. వైసీపీ ఖచ్చితంగా వైఫల్యానికి అది కూడా అంటే ఓటమి చెందడానికి కారణం అది కూడా అని విశ్లేషకులంతా అభిప్రాయపడ్డారు. అవును సార్. అంటే ఈ రోజు గతంలో లాగా చిన్న చిన్న విషయాలలాగా చూడాలి, వీటిని చాలా పెద్ద విషయాలుగానే చూస్తున్నారు. రాజధాని ఇట్లాంటి జనరల్ గా అవేర్నెస్ పెరిగింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఇదంతా ప్రచారంలో భాగంగానే జరిగిన దానిలో సరే ఇందాకేదో మిత్రులు అది చిన్న విషయమే కానీ జస్ట్ రైజింగ్ కంట్రీ అన్నారనేది. కంట్రీ అనేది జనరల్ గా అట్లా వాడుకలో తప్పితే అది ఒక దేశం అని చెప్పడం కాదు. ఎందుకంటే తెలుగుదేశం అనే దానిలోనే దేశం అనే పేరు ఉంది. మరి ఇప్పుడు అది వేరే దేశం అనే అదేం కాదు కదా. ఏంటంటే మామూలు సరే ఇవన్నీ చిన్న చిల్లర విషయాలు వేస్తే ఓవరాల్ గా సరే 3 చోట్ల విశాఖపట్నంలో ఏమన్నారు ఆఖరికి జగన్ ఏమన్నారు చివరికి ఆయన 2024 మొన్న ఎలక్షన్ నాటికి ఆయన చెప్పింది ఏంటంటే నేను ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి విశాఖపట్నంలోనే ఉంటానని చెప్పి అప్పటి నుంచి మొదలు పెడతానండి. అంటే 5 ఏళ్లు నువ్వు ఏం చేసావనే ప్రశ్న వస్తుంది. సరే చంద్రబాబు గారు ఉన్న 5 ఏళ్లలో ఆయన అమరావతికి ఏం చేశారనే ప్రశ్న కూడా అదొకటి. ఎప్పుడు అమరావతి ఏం చేయగలిగారనేది సరే దానిలో ఏమో మనకి ఆ చర్చలో పోకపోయినా జగన్ గురించిన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటంటే 5 ఏళ్లు మరి 3 రాజధానులు అన్న తర్వాత కనీసం కొంత పరిపాలనా యంత్రాంగం నడిచే విధానంగా ఒక చోట అనేది ఉండలేదనేది సరే అయిపోయింది. సరే ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది, అమరావతిని మళ్ళీ రాజధానిగా నిర్మించుకునే ప్రాసెస్ మొదలు పెడతామని అన్నారు. దానిలో నా వరకు నాకు ఎప్పుడూ అభ్యంతరకరంగా ఉండేది ఏంటంటే ఈ ప్రపంచ బ్యాంకు వ్యవహారాలు నాకు అభ్యంతరకరం. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అలాగే హడ్కోలోనే పర్వాలేదు. హడ్కోలోనూ కూడా 11,000 కోట్లు తీసుకుంటున్నారు. 11,000 కోట్లు ఇది ప్లస్ 15,000 కోట్లు ఏమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ కలిపి 15,000 మొత్తం 26,000 కోట్లు ఇప్పటికి ఇది అంటే దీంతోనే అయిపోలా. అంటే సార్ మీ మాటకు అడ్డొస్తున్నాను నేను. అంటే ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా అఫ్ కోర్స్ భాగస్వామిగా ఉంది. మరి అయినప్పటికీ కూడా ఈ సందేహాలు ఇంకా లేవనెత్తుకోవచ్చు అంటారా మనం? ఏ సందేహాలు? అంటే ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఈ ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు, వేరే సంస్థల నుంచి వచ్చే రుణాలు, వీటన్నిటికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం బాగా హెల్ప్ చేస్తోంది కదా సార్. కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేసినా ఎవరు చేసినా ఇప్పుడు వీళ్ళంతా కలిసే మాట్లాడుతున్నారు ప్రపంచ బ్యాంక్ తో. ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు ఫస్ట్ దఫా హయాంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు అమరావతి రాజధానికి సంబంధించి అది సుమారు 3,500 కోట్లు ఏదో సుమారుగా అప్పట్లోనే వరల్డ్ బ్యాంక్ తో చర్చలు జరిగినాయి. ఆ చర్చలు సఫలీకృతమని వాళ్ళు ఇస్తా ఉన్నారు. అంతా అయిన తర్వాత గవర్నమెంట్ పోయింది, చంద్రబాబు గారు గవర్నమెంట్ పోయింది. కేంద్ర ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారనేది ఒక వివాదమైన ఏదైనా కానీ జగన్ వద్దు మాకు డబ్బులు అన్నారనేది, దాని మీద కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ రాస్తే ఆ డబ్బులు రాలేదనేది. సరే ఇదేదైనా కానీ అప్పుడు కూడా ప్రయత్నం చంద్రబాబుకి వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకోవాలనే ప్రయత్నమే ఉంది. సరే ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. అయితే నాకు అభ్యంతరకరం ఏంటంటే ప్రపంచ బ్యాంకు నిధుల్ని చాలా దేశాలు ఇప్పుడు వెనకాడతారు తీసుకోవటానికి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకున్న చాలా దేశాల్లో IMF కానీ ప్రపంచ బ్యాంక్ అని పక్కన జరిగిన శ్రీలంకలో IMF లో జరిగిన దానిలో
శ్రీలంకలో పాకిస్తాన్ లో జరిగిన దానిలో కూడా IMF ప్రపంచ బ్యాంకుకు సంబంధించి చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి ప్రజల్లో కూడా. గ్రీస్ లో అయితే చాలా తీవ్రంగా గతంలో గ్రీసు, అర్జెంటీనా లాంటి దేశాల్లో కూడా వ్యతిరేకత ఉంది. అందుకని అక్కడ తరచుగా ప్రభుత్వాలు మారుతుంటాయి, వామపక్ష ప్రభుత్వాలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. IMF ను వ్యతిరేకించాయి, ప్రపంచ బ్యాంకును వ్యతిరేకించాయి. వామపక్ష ప్రభుత్వాలు ప్రధానంగా గ్రీస్ లో కూడా అంతే జరిగింది. సిరియా అనే వామపక్ష పార్టీ వచ్చి. కానీ ఒక రాజధాని ఏర్పరచుకోవాలి అంటే, ఒక భారీ స్థాయి నిర్మాణాలు కావాలంటే రుణం అనేది తప్పనిసరి కదా సార్. అంటే డెవలప్మెంట్ అనేది కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి సృష్టిస్తారు సంపదని? సరే, అంటే సంపదని సృష్టించడం ఈ రోజు చాలా మార్గాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అప్పులు తీసుకోవడానికి. బహుశా నేను అన్ని చెప్పలేకపోవచ్చు, కానీ ప్రపంచ బ్యాంక్ అప్పుతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అప్పిచ్చి ఊరుకోరు, వాళ్ళ వడ్డీను వాళ్ళు అసలు తీసుకుని ఊరుకోరు, వాళ్ళు షరతులు పెడతారు. అవునండి. ఆ షరతుల్లో భాగంగానే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మనకి చాలా వ్యవహారాల్లో షరతుల్లో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఇందాకే కూడా ఎవరితో ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుతుంటే, మాకు కొత్త స్టాఫ్ ఎవరిని రిక్రూట్, కింద ఎవరు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటే, మేము మా దగ్గర కొత్త స్టాఫ్ ఎవరిని రిక్రూట్ చేసుకుంటారా, రిటైర్ అయిన వాళ్ళు పోతే రిటైర్ అయిన వాళ్ళు అట్లాగే పోతున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రావట్లా. వర్క్ ఓవర్లోడ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి ఇక్కడ జరుగుతుంది, వర్క్ ఓవర్లోడ్ ఉందని చెబుతున్నారు. ఇది జరుగుతున్న దానిలో మీకు ఏంటంటే, ప్రపంచ బ్యాంకు షరతుల్లో పొదుపు చేయండి, ఎందుకంటే మా అప్పు తీర్చాలంటే మీరు పొదుపు మాత్రం తీర్చాలి. పొదుపు అంటే ఆ పొదుపు దేనిలో చేయాలి, గవర్నమెంట్ యంత్రాంగాన్ని కూడా కుదించుకోవాలనేది వాళ్ళ ఇది. ప్రభుత్వాల్లో ఉద్యోగస్తులను ఎక్కువ మందిని పెట్టుకుంటే జీతాలు కోతలు పోయాలి కాబట్టి అదే ఖర్చులు అవుతాయి, కాబట్టి జీతాలు ఇట్లాంటివి ఖర్చు అవ్వకుండా, అలాగే పెన్షన్ల మీద పెద్దగా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ యంత్రాంగం చిన్నది ఉండాలి. దానికోసం ఇప్పుడు మోడీ గారు కూడా పదే మాట్లాడే మాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ అని. మాక్సిమం గవర్నెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మినిమం గవర్నమెంట్ తో పరిపాలించడానికి సరిపోయేంత మంది, లేకపోతే వర్క్ ఓవర్లోడ్ ఫీల్ అవుతాడు. మనిషి అనేవాడు బియాండ్ లిమిట్ పనిచేయలేడు. ఎవరైనా బియాండ్ లిమిట్ చేయలేరు. కాబట్టి ప్రెషర్ అంతా ఉంటానికి కారణం ఏంటంటే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదం వల్ల. అది ఆ నినాదం ఎవరి కోసం? ప్రపంచ బ్యాంక్ లాంటి వాళ్ళు దాన్ని లబ్ధి పొందుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా దీనివల్ల మీరు స్టాఫ్ ను తగ్గించి ఆదాయం మిగిలిస్తే, మీరు మా అప్పు మాకు కట్టాలంటే మీరు ఆ స్టాఫ్ ను తగ్గించుకోవాలి. ఎట్లా మీరు పొదుపు చేయకుండా మా డబ్బులు ఎలా కడతారు మీరు అనేది షరతుల్లో భాగం. ఇది ప్రపంచ బ్యాంక్ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా సరే ఎవరేమన్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా దాన్ని తీసుకొచ్చింది ఒక రాష్ట్రంలో. ప్రపంచవ్యాప్తంగా దేశాలకు ఇచ్చింది అప్పు, అంతకు ముందు ప్రపంచ బ్యాంక్ అప్పు, కానీ ఒక రాష్ట్రంలో ఫస్ట్ టైం తీసుకొచ్చింది చంద్రబాబు. ఇక ఇవన్నీ మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంటే ఎవరికైనా కొంచెం సందేహాలు ఖచ్చితంగా రాష్ట్రానికి ఏం కాబోతుంది, ఇప్పుడు దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పిస్తుంది లోను. సెంట్రల్ గవర్నమెంట్ అయినా దానిలో మనం కూడా భాగంగానే ఉన్నాం కదా దేశంలో. మరి ఎవరికదైతే ఏమైంది, ఏ రాయి అయితే పళ్ళు ఇదైతే ప్రధాన డౌట్ గా అనుకోవచ్చు మనం. ఇది ఒక మేజర్, ఇది ప్రపంచ సంబంధించినంత వరకు ప్రతిసారి వచ్చే మేజర్ అబ్జెక్షన్. కాబట్టి వాళ్ళు ఉన్నారు సార్. చర్చిద్దాం డెఫినెట్లీ సార్.